తెప్పించేసింది. తినే పనే ఇక్కడికి వస్తే. ఏంది ఉప్మా పెసరట్టు. కూర్చొని తిను. నువ్వు రాలేదులేరా. ఏం మొత్తం నాకేనా? ఎంతెందుకు మా టీ ఎవరైనా తిండిపోద్దాను. నేనే మొత్తం తింటున్నాను. తిని తిని ఎట్ అయిపోయినా అనుకుంటూ. ఏంది పర్వాలేదు, నాకు పర్వా ఉంది. ఉప్మా దోశ పొద్దున ఒక వాళ్ళు అయింది, ఇప్పుడు ఇది 2వ వాళ్ళు, మధ్యాహ్నం ఒక 3వ వాళ్ళు ఉంటుంది. అది ఆపేసేయి మోహన్ కొంతసేపు. నువ్వు అద్దెచ్చుకున్నావా పెరుగు వడ? నేను ఇంకా ఈ పిల్ల ఏం పెట్టుకోలేదే అని దిగులు పడిపోయినా. పెరుగు వడ మిక్సర్ తీమా ఇది చక్కెర తీసుకోంత నేను తినలేను కానీ తిను. తిన్న కాడికి తిను. తిన్న కాడికి తిను. ఉన్న కాడికి ఉంచు. తిన్న కాడికి తిను, ఉన్న కాడికి ఉండు. ఇదిగో నీ అల్లం చట్నీ అన్నావు కదా. ఇదిగో అల్లం చట్నీ నిన్ను చేయమని చెప్పిన. నాకు రాదు, మా అమ్మ నేర్పించలేదు. నేను చేస్తా కదా. ఇప్పుడు తిను. నేను ఇదిగో నువ్వు మాత్రం మేము మంచి పనులు చేస్తాం అప్పుడప్పుడు. మంచి పని. బాగుందా? బాగుందా? నువ్వు మాత్రం స్పెషల్. తినే స్టార్ట్ చేద్దాం. ఇంకా తప్పదు. ఇది కూడా చట్నీ. ఏంది? అదేం చట్నీ? అదే కొబ్బరి చట్నీ. బాగుంది. కొబ్బరి చట్నీ అన్నీ వేయి. కడుపులో తినేసి కొట్టుకొని చచ్చిపోవాలి అవన్నీ. బాగుంది కదా? బాగుంది. ఉప్మా పెసరట్టు చేయమంటే అప్పలం చేయమంటే ఆర్డర్ పెట్టేసింది. నేను పడుకోమంటే వచ్చిందంటే చేసిందేమో అనుకున్నా. చేసామా అడిగామనేది కాదు, అడిగాక పెట్టామా లేదా అనేది ఇంపార్టెంట్. ఏదో బట్ బాగుంది. చిన్న పెట్టేనా నీకు కూడా ఉప్మా పెసరట్టు? అదే టేస్ట్ చేసి బాగుంది. తినేసి పచ్చుందాం, మళ్ళీ మధ్యాహ్నం లేసి మళ్ళీ తిందాం. అంతే. వండుకోవటం, తింటాం, పడుకోవటం, అంతే. ఎక్కడ పోయినా ఇదే పని. ఓకే అండి, బాయ్ బాయ్. మీరు కూడా ఏం తిన్నారో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.